ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, చిట్టి తల్లికి చెవులు కుట్టించేసాం. వర్ణికాకి కమ్మలంటే ఎంత ఇష్టం అంటే ఒక చెవుకి కుట్టిన తర్వాత ఫుల్ ఏడ్చుకుంటూ కూడా అద్దం దగ్గరికి వెళ్ళి చూసుకొని రెండో వైపు కుట్టలేదని మరి ఈ చెవుకి అని అడుగుతుంది ఏడ్చుకుంటూ కూడా. అంత ఇష్టంతో ఉండింది కమ్మలు కావాలని. పాపం కుట్టేటప్పుడు ఎంత ఏడ్చిందంటే వర్ణిక ఏడవడం చూసి వాళ్ళ నాన్నమ్మ కూడా ఏడ్చేసింది. అంత ఏడ్చి కూడా కమ్మలు చూసుకొని అద్దం దగ్గరికి వెళ్ళి అటు ఇటు భలే ఉన్నాయి అని చెప్పి చూసుకుంటూనే ఉంది చాలా సేపటి వరకు. వర్ణికాకి చెవులు కుట్టించిన నెక్స్ట్ డేనే ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం ఉన్నింది. ఫుల్ నొప్పితోటి ఏడుస్తుందేమో అని చాలా భయపడ్డాం, కానీ ఏం ఏడవలేదు, జస్ట్ కుట్టినప్పుడు మాత్రమే ఏడ్చింది. చెవులు కుట్టినందుకు స్వామికి ఒక ఫ్రూట్ ఇచ్చి థ్యాంక్ యూ చెప్పి మరీ పంపించింది. ఎంత క్యూట్ గా ఉందో కదా చెవులు కుట్టిన తర్వాత. మా అన్ననైతే పాపం ఎన్నిసార్లు అడుగుంటుందో మామ కమ్మలు మామ కమ్మలు అని. మొత్తానికి కమ్మలు కుట్టించినందుకు వాళ్ళ మామకి బట్టలు పెట్టి థ్యాంక్ యూ కూడా చెప్పేసింది.